క్లే పాట్లో మట్టి పాత్రలో 5 కాయిన్స్ వేయండి. నిండుగా రైస్ పార్టికల్స్ వేయండి. బియ్యపు గింజలు అంటాం కదా, ధాన్యలక్ష్మికి సంకేతం అది. మనకి సనాతన ధర్మంలో ధాన్యలక్ష్మికి సంకేతం. రైస్ పార్టికల్స్తో ఫిల్ చేసేయండి. ఫిల్ చేసేసి ఓకే, రెడ్ కలర్ క్లాత్ పైన పెట్టండి. చిన్న మట్టి పాత్ర, 5 కాయిన్స్, అన్కుక్డ్ రైస్, బియ్యం వేస్తాం. ఇలా రెడ్ కలర్ క్లాత్ వేసేసి రెడ్ కలర్ దారంతో కట్టేయండి, టై చేసేయండి, టైట్గా కట్టేయండి. ఆ పైన వీలైతే చందనం, పసుపు, కుంకుమ వేసి ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీ మహాలక్ష్మి నమః అని పట్టుకుంటూ చెప్పాలి. ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీ మహాలక్ష్మి నమః, ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీ మహాలక్ష్మి నమః ఆవాహయామి, ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీ మహాలక్ష్మి నమః ఆవాహయామి అని చెప్పాలి. ఒక 11 టైమ్స్ చెప్పాలి. చెప్పాక ఈ లక్ష్మీ కుబేర డివైన్ పాట్ ఏదైతే ఉందో మనం పూజా మందిరంలో పెట్టేస్తాం. దానికి కాస్త పసుపు